అందరూ మరొకసారి తలలు వంచినట్లయితే ఇంకొక ప్రార్థన అవసరం ఉంది కనుక దాని గురించి కూడా మనం చేద్దాము. మరి నెల్లూరు ప్రాంతంలో మరి దీవెనమ్మ గారు వాళ్ళు నెల్లూరు ప్రాంతంలో ఉన్నారు కనుక వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు స్తోత్రములు నాయనా. యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రములు నాయనా. ఆకాశములు మహాకాశములు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడివి ప్రభువా, నీకే స్తోత్రములు 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 తండ్రి. బలమైన దేవుడివి మేము నమ్ముకున్నాం నాయన. నీకే స్తోత్రములు 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 ప్రభువా తండ్రి. అయ్యా, నీ వద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా తోసివేసే దేవుడు కాదు నాయన. అయ్యా, అమ్మ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. నెల్లూరు ప్రాంతంలో ఒంటరిగా ఉన్నటువంటి ఆ బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభువా. వారు ఇల్లు కట్టుకోవాలని ఆసక్తిలో ఉన్నారు ప్రభువా. వాళ్ళకి ధన సహాయం చేయండి నాయన. నీకే స్తోత్రములు స్తోత్రములు నాయన. ఒక మంచి గృహాన్ని నిర్మించండి ప్రభువా. నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయ్యా, మరి బుడ్డమ్మాయి బ్లెస్సీ చేస్తున్నటువంటి ఉద్యోగం విషయంలో మీరు కనికరం చూపించండి నాయన. ఒక మంచి ఉద్యోగాన్ని మీరు నిర్మించండి తండ్రి. మీరే సహాయం చేయండి నాయన. మరి కంపెనీ ఒకరోజు పని ఉంటే మరొక రోజు ఉండలేదు అనే వార్తను నేను విన్నాను ప్రభువా. ప్రతిరోజు పని చేయటానికి మీరు సహాయం చేయండి నాయన. ప్రతిరోజు కృప చూపించండి ప్రభువా. నీ దయించండి ప్రభువా. నీకే స్తోత్రములు 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 నాయన. అయా, ఆర్థికమైన ఇబ్బందులను మీరు తొలగించండి నాయన. ఇల్లు కట్టుకుంటానికి సహాయం చేయండి నాయన. అయా, రెబకమ్మ విషయంలో కనికరం చూపించండి నాయన. పెళ్ళయ్యి మరి ఇన్ని రోజులైనా తనకు గర్భఫలం లేదు ప్రభువా. అయా, ప్రార్థన చేస్తున్నాము నాయన. గర్భఫలం ఇచ్చే యెహోవా, నీవు తప్ప ఎవరు కూడా గర్భఫలాన్ని ఇవ్వలేరు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. మీరే కనికరం చూపించండి. ఈ సంవత్సరం గర్భఫలం వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మరి కిషోర్ని రెబకమ్మని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్.